నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ చిత్రం హిట్ 3. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్గా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అభిమానుల్లో అంచనాలను రెట్టింపు చేసింది. సినిమాలో హింసాత్మక సన్నివేశాలు చాలానే ఉన్నాయని టీజర్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కానీ హీరో ఎందుకంత హింస చేశాడు అనే దానికి కారణాలు కూడా చాలా బలంగా ఉంటాయని నిన్న హీరో నాని ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చాడు. ట్రైలర్లో పసిబిడ్డపై విలన్స్ కత్తి పెట్టినప్పుడు వాళ్ల పట్ల ఎంతటి హింసాత్మక ధోరణితో ప్రవర్తించినా తప్పులేదని అనిపించింది అంటూ ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ నిన్న మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. అయితే హిట్ 3 ఏంటి? రెగ్యులర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమా లాగానే ఉంటుందా, లేకపోతే కొత్తదనం జొప్పించారా అనేది ఇప్పుడు మనం ఈ స్టోరీలో చూడబోతున్నాం. నెట్ఫ్లిక్స్లో మనమంతా స్క్విడ్ గేమ్స్ అనే పాపులర్ కొరియన్ వెబ్ సిరీస్ని చూసే ఉంటాం. 2 సీజన్స్ వచ్చాయి. 2 కూడా పెద్ద హిట్ అయ్యాయి. స్టోరీ ఏమిటంటే, జీవితంలో ఎన్నో ఆర్థిక కష్టాలున్న మధ్యతరగతి కుటుంబానికి చెందిన మనుషుల బలహీనతలను గమనించి వాళ్లకు డబ్బు ఎరగా వేసి ఎవరికీ తెలియని ఒక సముద్రపు దీవికి తీసుకెళ్లి గేమ్స్ ఆడిస్తారు. ఆ గేమ్స్లో గెలిచిన వాళ్లకు అంతులేని సంపద, జీవితం మొత్తం మరో పని చేసుకుని బ్రతకాల్సిన అవసరమూ లేదు. జీవితాంతం లావిష్గా బ్రతికేంత డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ ఈ గేమ్లో ఉన్న నియమం ఏంటంటే, ఓడిపోయిన వాళ్ళని ఎలిమినేట్ చేయటం, అంటే చంపేయటం అన్నమాట. వందలాది మంది గేమ్స్ ఆడేందుకు వస్తే కేవలం ఒక్కడే డబ్బులతో ప్రాణాలతో బయటపడతాడు. ఈ వెబ్ సిరీస్ని ఆధారంగా తీసుకుని హిట్ 3 స్టోరీని డిజైన్ చేశారు అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. నిస్సహాయతతో ఉండే కొంతమందిని తీసుకెళ్లి గేమ్ ఆడించి వాళ్ళని చంపేయటం వంటివి జరుగుతూ ఉంటాయి. హీరో ఇవన్నీ గమనించి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ క్రిమినల్స్ ఆటలను ఎలా అరికట్టించాడు అనేదే స్టోరీ. ఇదే లైన్ మీద సినిమా ఉంటుంది అని ఖచ్చితంగా అయితే చెప్పలేం, కానీ ట్రైలర్ని చూసిన తర్వాత అదే అనిపిస్తుంది. హీరో నాని ఒక లేడీ విలన్తో బాక్సింగ్ చేసే షాట్ని మనమంతా గమనించే ఉంటాం. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిస్సహాయతతో ఉండే వాళ్లను ఒక రహస్య స్థావరంలోకి తీసుకొచ్చి పలు రకాల గేమ్స్ని ఆడించి వాళ్ళని హతమార్చే శాడిస్టుల భరతం పట్టే పాత్రలో హీరో నాని కనిపించబోతున్నాడని తెలుస్తోంది. మరి స్టోరీ అదేనా కాదా అనేది తెలియాలంటే మరో 15 రోజులు ఆగాల్సిందే.